ఇట్లు కడిగింది ఎవరు? పసుపు పంచాను, పసుపు లుంగి వేసుకుని, పసుపు చొక్కా వేసుకుని. మతం రెచ్చగొడుతున్నది ఎవరు? కులం రెచ్చగొడుతున్నది ఎవరు? ఆయన ఊళ్ళో ఆయన సర్దిద్దుకోలేక, ఆయన కాపురం ఆయన చక్కదిద్దుకోలేక, ఇప్పుడు ఆయన పైమెన్ కమిటీ ఏది వేశాడు, దాంట్లోంచి ఒకటి పీకాడు. ఎందుకు పీకాడు చెప్పానండి. సరే ఎన్నొద్దు, ఆయన ఒక మాట మాట్లాడాడని అక్కడ దీనికి వచ్చేప్పుడు చెప్తున్నారు, మీరే నన్ను కాపు కాయాలంటున్నాడంట పిఠాపురం వాళ్ళని. సరే పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుని కాపు కాసేస్తాడు. ఆ కాపును వాళ్ళు కాసిన కాపు అంతా తెచ్చి చంద్రబాబు గారిని కాస్తాడు. ఈయన కాపు కాస్తాడు ఇక్కడ. మరి పిఠాపురంలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు సముద్రం మింగేస్తుంటే వాళ్ళని కాపు కాసేది ఎవడు? మందుల ఫ్యాక్టరీలోంచి విషాన్ని ఊర్ల మీద వదులుతుంటే వాటిని కాపు కాసేది ఎవడు? పిఠాపురంలో ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే వాళ్ళని కాపు కాసేది ఎవడు? చిన్న తగు వస్తే దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే ఆ దళితుల్ని కాపు కాసేది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇట్టా ఉంటాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఏదోటి అతను ఇట్టా అన్నాడు కాబట్టి ఇట్టా అన్నాడు, మాటకు మాట ఇయ్యాలి కాబట్టి ఇవన్నీ అడగటం తప్పితే అంతే కదా.